దరిద్రం గలీజ్గా ఎంటాడుతుంది. ఏం చేయలేము ఇంకా. పొద్దు పొద్దుగా ఓన్ ముఖం చూసినుండే ఏమో కానీ నాకే ఈ విధంగా జరగాల. 500 బొక్క పడతాయని అస్సలు అనుకోలే. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 121. ఇక ఈరోజు విషయానికి వస్తే పొద్దు పొద్దుగా లేచి బెడ్ మిన్ని ఒక 15 పుషప్లు అయితే వేసేసి పనులు అయితే దోమేసుకొని జిమ్ టీషర్టు జిమ్ ప్యాంట్ వేసేసుకొని మొహం అయితే కడిగేసుకొని సీదా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్ చేయక చాలా రోజులు అయిందని చెప్పేసి ఏదైనా పర్లేదని చెప్పేసి ఈరోజు గట్టిగానే వర్కౌట్ చేసిన ఒక గంటన్నర సేపు. ఇక వర్కౌట్ కంప్లీట్ అయిపోగానే సీదా ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయి స్నానం అయితే వేసేసుకొని బట్టలు అయితే వేసేసుకున్నా. దేవునికి అయితే పూజ చేసేసిన. ఇంత సన్ స్క్రీన్ ఇంత మాయిశ్చరైజర్ అయితే ముఖానికి అయితే పెట్టేసిన. ఈ సమ్మర్ పూట ఆగమాగం అవుతుందని చెప్పేసి కాటన్ బట్టలే వేసుకున్నా గాలి పోవడానికి. టీ షర్ట్లు వేసుకున్నా కానీ సరే చాలా ఘోరంగా ఎండ కొడుతుంది, చాలా ఘోరంగా గుబ్బరిస్తుంది. ఇక బండి అయితే తీయగానే బండికి ఒక మూలనైతే గుచ్చుకుంది. అది గుచ్చిండా ఎవడైనా గుచ్చుకుందా లేకపోతే అస్సలు అర్థమైతలేదు. సరే కదా మూలనే గుచ్చుకుంది, ఎట్లాగో ట్యూబ్లెస్ టైరే కదా అని చెప్పేసి పంక్చర్ షాప్కి వెళ్తే ఒక్క మూల కాదు 3 మూలలు వెళ్ళినాయి. ఇక ఆడు బుల్లెట్ బండి మీద వచ్చిండి, దగ్గర మస్తు పైసలు ఉంటాయని చెప్పేసి 700 చెప్పిండు. నేను అంత బేరం ఆడి 500 కట్ చేసి 500 చేపించేసుకున్న మొత్తం 3 పంక్చర్లు. బాగా ఆకలిస్తుంది, ఏదైనా గట్టిగా తిందామని చెప్పేసి రెస్టారెంట్లు వెతుకుతుంటే దిల్షుక్ నగర్ శాలివాన్ నగర్లో ఇది చిట్టి ముత్యాల రుచులు అని చెప్పేసి ఓపెన్ అయింది కొత్తగా. అక్కడ పోయి ట్రై చేద్దామని చెప్పేసి పోయినా. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, నేను కుల్లా చెప్తున్నా, నా దిల్సే చెప్తున్నా, చాలా మంచిగా అనిపించింది టేస్ట్. నేనైతే చికెన్ ఫ్రై చిట్టి ముత్యాలు అయితే తీసుకున్నా. చాలా రీజనబుల్ రేట్కి చాలా మంచిగా అనిపించింది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ చిడిదిండి ఈ జంక్ అంతా ఈ రోజే లాస్ట్ అని చెప్పేసి ఇంకా లాస్ట్ రోజు చాయ్ అయితే ఒకటి తాగేసి అక్కడ నుంచి ఇంట్లోనైతే పడ్డా. సో ఈరోజు ఇంతే, రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ని అయితే ఫాలో చేయండి. మీ దోస్తులకు 10 మందికి అయితే షేర్ చేయండి.